వాట్సాప్ గవర్నెన్స్, దానికి మరో పేరు ఏంటది మన మిత్ర. ఎంతవరకు ఇది ఇప్పుడు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు కరెక్టే. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కరెంట్ బిల్లులు కట్టుకోవచ్చు, రైల్వే టికెట్లు తీసుకోవచ్చు, రకరకాల కుళాయి బిల్లులు కట్టుకోవచ్చు, పన్నులు కట్టుకోవచ్చు. ఇవన్నీ మామూలుగా కూడా కట్టుకోవచ్చు. కరెంట్ బిల్లు ఇప్పుడు ఈస్టర్న్ పవర్ యాప్ వేసుకుంటే హ్యాపీగా ప్రతి నెల మీకు నోటిఫికేషన్ వస్తుంది, కట్టేసుకోవచ్చు. జెన్యూన్ అది కూడా, ఎందుకంటే ప్రభుత్వం యాపే, దానికి వాట్సాప్ గవర్నెన్స్ అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తారు వీళ్ళు, అందరికీ స్మార్ట్ మొబైల్ ఉండవు కదా, మామూలు మొబైల్ ఉన్న వాళ్ళు కూడా మామూలు మొబైల్ ఉన్న వాళ్ళకి అందులో టెక్స్ట్ మెసేజ్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకుని అంత తెలివితేటలు ఉంటాయా? అంత ఇంగ్లీష్లో టైప్ చేసేలా ఉంటే వాళ్ళు ఆ కీప్యాడ్ ఫోన్ ఎందుకు వాడతారు, స్మార్ట్ ఫోనే వాడతారు కదా. అంటే ఇక్కడ కించపరచడం అని కాదు, ఒక సేవ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే దానివల్ల ప్రయోజనం ఉండాలి, మేలు కలగాలి, ప్రజలకి జరిగితేనే దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అప్పట్లో బీభత్సమని ప్రచారం చేశారు. ఓకే, అప్పుడు 50 సేవలు, 100 సేవలు, 300 సేవలు, 500 సేవలు ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. కానీ ఎంతమందికి ఉపయోగపడుతుంది వాట్సాప్ గవర్నెన్స్ అనేది? ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు నేను అప్పట్లో చదువుకున్న 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, వస్తుందా? ఇవ్వగలుగుతారా? తర్వాత చదివిన ఇంటర్ సర్టిఫికేట్లో, డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వగలుగుతారా? ఇంతకుముందు సచివాలయంలోకి వెళితే ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, వేరే ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇవన్నీ అక్కడికే వెళ్ళేవారు. అంతకుముందు మండల ఆఫీసులకి, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. తర్వాత సచివాలయాలకి. ఇప్పుడు లేదు, వాట్సాప్ గవర్నెన్స్లో అన్నీ వచ్చేస్తాయి. ఎంతవరకు వస్తున్నాయి ఆ సర్టిఫికేట్లు? ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు? అది కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందుబాటులోకి తీసుకొస్తాను సేవలన్నింటినీ అన్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు జెన్యూన్గా చెప్పుకుంటే? నిజంగా అది కనుక సక్సెస్ అయితే నిజంగా ఇప్పుడు ఈ సచివాలయాలు ఇవన్నీ అవసరం ఉండదు, మీ సేవలు కూడా అవసరం ఉండదు, వాటన్నింటినీ తీసేయచ్చు. అవన్నీ పారదర్శకంగా నడిస్తే ఎవరికి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన ఫోన్లోనే అన్నీ చేసుకోగలిగితే, సర్టిఫికెట్లు అయితే తెప్పించుకోగలిగితే, ఇంకా బిల్లుల విషయం పక్కన పెడదాం. కరెంట్ బిల్లులు కట్టడానికి రకరకాల వేరే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి వాట్సాప్ గవర్నెన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కరెంట్ బిల్లుల కోసమో, రైల్వే టికెట్ల కోసమో, కుళాయి బిల్లుల కోసమో, ఇంటి పన్నుల కోసమే వాట్సాప్ గవర్నెన్స్ వాడాలి అంటే అది అవసరమే లేదు. అంతకు మించిన సేవలు అందిస్తారు అనేది కదా దాని ద్వారా చెప్పింది, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఎంతవరకు ఉపయోగపడుతుంది? కాకపోతే ఇప్పుడు దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనేదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇంక దాన్ని ఎలా సక్సెస్ చేస్తారో చూద్దాం.